వెల్కమ్ టు స్టేట్ టాక్. నేను రాఘవేందర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలల పూర్తవుతుంది. ఒకవైపు ప్రధానమైన హామీలు అమలు కాలేంటూ విపక్షాలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంటే, మరోవైపు సొంత పార్టీలో కొందరు నేతల కామెంట్స్ ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక హామీలు ఎలా అమలవుతున్నాయి, మిగిలిన హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, అదేవిధంగా పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం ఎంతవరకు ఉంది, ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వారితో అడిగి మరిన్ని వాళ్ళు తీసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు పూర్తవుతుంది. ఏం సార్ ఇప్పటివరకు ప్రభుత్వ పర్ఫార్మెన్స్ను మీరు పీసీసీ చీఫ్గా ఎట్లా అసెస్మెంట్ చేస్తారు? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మీరు మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు 2023లో అప్పుడు పీసీసీ అధ్యక్షుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మనం తుక్కుగూడ సభ పెట్టి, ఆ సభలో ఖర్గే గారు, సోనియా గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారితో పాటు యావత్ దేశం ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్రనాయకత్వం వచ్చి హామీ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ దేనికోసంతో కోరుకున్నామో, ఏదైతే ఆశలతో ఆకాంక్షలతో కావాలనుకున్నామో ఆ ఆకాంక్ష నెరవేరట్లేదు. ఒక కుటుంబ పాలన జరుగుతోంది. దాంట్లోనూ విపరీతమైనటువంటి దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆనాడు మేము ఇచ్చినటువంటి ఆశ్వాసాన్ని, ఇచ్చినట్టు 6 గ్యారంటీలు నమ్మి మాకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత మొట్టమొదటి రోజునే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం సంతకం చేశారు. 6 గ్యారంటీలు ఒక భాగం. ఆ తర్వాత క్రమేణా 2.5 సంవత్సరాలుగా ఆనాడు ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ మనం ఇస్తున్నటువంటి సన్నబియ్యం వరకు ఈ ఇతర రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమాన్ని ఇవాళ బీద ప్రజలకి మనం చేరవేస్తూ ఉన్నాం. అది ఉచితంగా బయలులు ఇయ్యాల స్వేచ్ఛగా భర్తల మీదనో ఇంకెవరి మీదనో ఆధారపడకుండా ఎక్కడికి పోవాలంటే అక్కడికి ఫ్రీగా పోగలుగుతున్నారు. గొప్ప అవకాశం. ఈ ప్రపంచంలో ఒక గొప్ప కార్యక్రమం. తర్వాత మనం మహిళా సెంట్రిక్గానే ప్రభుత్వం నడిచింది. రేషన్ కార్డులు మన 10 ఏళ్ళు పోయిన ప్రభుత్వం ఊరడించి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. పేదవాడి జీవితం అంతా కూడా నిత్యావసర సరుకుల చుట్టూ తిరుగుతుంది. ఆ నిత్యావసర సరుకులు లభించేటటువంటి ఒక అస్త్రం రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు. ఒక్కటంటే ఒకటి ఇచ్చిన పాపన పోలే. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత కలిగి అడిగిన ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చాం. దానికి ఏం కండిషన్ లేకుండా అర్హత ఉంటే చాలు. బిలో పావర్టీ లైన్ ప్రతి వాడికి ఇచ్చాం. తద్వారా ఇవాళ సన్నబియ్యం పొందగలుగుతున్నారు. తలకి 6 కిలోల చొప్పున, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున ఫైన్ క్వాలిటీ రైస్ అంటే మనమే ఏదైతే అన్నం తింటున్నాం వాళ్ళకి అది ఇవ్వగలుగుతున్నాం. ఇది ఏ రాష్ట్రం లేదు భారతదేశంలో. ఇవాళ బీజేపీ ఎంత గొప్పగా చెప్తారు బియ్యంలో మా వాటా ఉందని. ఎందుకు వారి అధికారంలో రాష్ట్రంలో సన్నబియ్య కార్యక్రమం పెట్టట్లేదు? గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేది. దొడ్డు బియ్యం పేరట ఎవరు కూడా దొడ్డు బియ్యం తినేవారు కాదు. ఆ దొడ్డు బియ్యం పేరట టీఆర్ఎస్ నాయకులు స్మగ్లింగ్ పాల్పడేది. పక్క రాష్ట్రంలో మహారాష్ట్రకి, కర్ణాటకకి మన బియ్యం సరఫరా అయ్యేది. సో దాన్ని అరికట్టడమే కాకుండా పేదవాడు కడుపుండే భోజనం తినే విధంగా సన్న బియ్యం కార్యక్రమం ఇచ్చాం. రేషన్ కార్డులు ఇచ్చాం. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అనేది పేదవాడికి జీవితకాల ఆశ. ఒక ఇల్లు కట్టుకోవాలి, సొంతంగా ఒక ఇంటివాడు కావాలని ప్రతి పేదవాడు కళ్ళగంటాడు. డబుల్ బెడ్రూమ్ పేరట ఎన్నో ఎలక్షన్లో ఓట్లు వేయించుకున్నాడు కేసీఆర్ గారు. డబుల్ బెడ్రూమ్ ప్రతి మీటింగ్లో డబుల్ బెడ్రూమ్ చెప్పేది. అల్లుడస్ ఎక్కడ వంటాడు, బిడ్డస్ ఎక్కడ వంటది, ఇట్లా రకరకాలుగా చెప్పి ఊరడించి ఆయన ఇచ్చిన ఇళ్ళ సంఖ్య ఎంత, వచ్చిన అప్లికేషన్ల సంఖ్య ఎంత, అట్టర్ ఫ్లాప్ అయింది ఆ స్కీమ్. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు 4.5 లక్షల ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి 3,500కు తగ్గకుండా అర్హత కలిగిన ప్రతి పేదవాడికి 5 లక్షల చొప్పున రూపాయలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళు భూమి పూజ చేసుకొని ఇల్లు కట్టుకొని పోతున్నప్పుడు వ్యక్తపరుస్తున్న ఆనందం ఇలా కాంగ్రెస్ పాలనని అద్దం పడుతుంది. దాంతోపాటు రకరకాలుగా అంటే రైతు ఇందిరమ్మ ఇల్లు అంటే గుర్తొస్తుంది. ఇటీవల కాలంలో ఖమ్మంలో ఒక మహిళ మాట్లాడుతుంది. ఆ వీడియో మీ దృష్టి కూడా వచ్చింది. వాళ్ళంతా పిల్లలంతా విదేశాల్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు విదేశాల్లో చదువుతున్నారు అని చాలా ఆమె ఆనందంగా చెప్పి. మీరు చెప్పే ఆనందం అదేనా? అనర్హులుగా మనం వాళ్ళని భావించాలా, అర్హులుగా భావించాలా? మానవ తప్పిదాలు ఏదో ఒక చోట జరుగుతాయి. ఇప్పుడు 4.5 లక్షలు ఇల్లు ఇచ్చినప్పుడు 1 6 అలాంటి కింది స్థాయి అధికారులను తప్పిదం చేస్తే దానికి ప్రభుత్వాన్ని ఎట్లా ఆపాదిస్తాం? స్కీమ్ గొప్పతనం గురించి ఆలోచించాలి కానీ కింది లెవెల్లో జరిగే చిన్న చిత్కర సమస్యల గురించి మాట్లాడితే ఎట్లా అవుతుంది?
అది నేను చూడలేదు వీడియో, కానీ ఎక్కడో ఒక చోట చిన్న తప్పిదం జరుగుతుంది. సో ఇళ్ళ సంక్షేమంతో పాటు రైతులు ఇలా ఇవన్నీ కూడా ఎందుకు ఇంత గొప్పగా చేయగలుగుతున్నామంటే కేసీఆర్ మా మీద నెత్తిన పెట్టిపోయినటువంటి 8 లక్షల చిల్లర కోట్ల అప్పు ముబ్బడిగా అప్పులు తెచ్చారు. మన కెపాసిటీకి మించి కట్టే కెపాసిటీ లేనప్పుడు ఇప్పుడు ఒక లోన్ తెచ్చుకోవాలంటే మనం ఒక బ్యాంక్కి వెళ్తే మనం ₹1,00,000 లోన్ అడిగితే మన కట్టే కెపాసిటీ ఉందా లేదా, దానికి ఏ రకంగా దానికి కడతారని ఇవన్నీ ఆలోచిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడము లోన్లు తెచ్చింది. 10 ఏళ్ళైనా అప్పులతోనే రాష్ట్రం నడిపించాడు. ఫలాయనం చిత్తగించాడు. ఇలా ఫామ్ హౌస్కి పరిమితం. అది ఇలా మనం కడుతున్నాం. ఆయన వదిలేసిపోయినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మనం ఇచ్చాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మనం ఇచ్చాం. ఆరోగ్యశ్రీ మిగిలినటువంటి చెక్కులు మనం ఇస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ ప్రాసెస్. నేనేమన్నా ఏ ప్రభుత్వం అయినా continuous process గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము కంటిన్యూస్ ప్రాసెసే. కానీ నువ్వు ఇల్లంతా ఇచ్చి పందిరేసిపోతే కొత్తవాడు ఇల్లు కట్టాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్గా ఎంత మదన పడాల్సి వస్తుంది. వచ్చే రాబడి 20,000 కోట్లు దాటట్లేదు. ఉద్యోగుల జీతభత్యాలు 6,500 కోట్లు పోతాయి. నీకు అప్పు వడ్డీ దానికి సరిపడా వడ్డీ ఇన్స్టాల్మెంట్కి 6,500-7,000 కోట్లు ఫస్ట్ తారీఖున పోతూ ఉంది. మిగిలిన దాంతో రాష్ట్రం నడపాలి. ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మేము ఇచ్చిన మాట ఏదో కూడా జారబెట్టకుండా కొన్ని మిగిలి ఉండొచ్చు. ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. మేము ఇచ్చిన వాగ్దానం అంటే 2.5 ఏళ్ళు అవుతుంది కదా సార్. డెఫినెట్గా 5 ఏళ్ళకు మ్యాండేట్ ఇచ్చారు. 2.5 ఏళ్ళు అయింది. 8 లక్షల కోట్ల అప్పుండి కూడా మేము చెప్పినవి దాంట్లో మెజారిటీ 6 గ్యారెంటీలు కానీ మిగతా ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మెజారిటీ అంశాన్ని పూర్తి చేసుకుంటూ పోతా ఉన్నాం సార్. దాదాపు పాటు పిసిసి గారు దాదాపు ఒక సగం హామీలైనా మీరు అమలు చేశారని నిజాయితీగా చెప్తారు. మోర్ దాన్ సగము హామీలు అమలు అయినాయి. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏది అమలు కాలే మీరు చూడండి. ఫ్రీ పవర్ మీకు 200 లోపు యూనిట్లు విద్యుత్ కాల్చుకుంటే 0 బిల్ వస్తూ ఉంది. చాలామంది లబ్ధి పొందిన వాళ్ళు చెప్పకపోవచ్చు. రాని వాళ్ళు 5-10% గోల పెడితే మీకు గోల వినబడుతుంది. కానీ ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా మీరు గృహజ్యోతి కింద 200 యూనిట్ లోపు కరెంటు కాల్చుకుంటే 0 బిల్ వస్తూ ఉంది. ఎంతమందికి వస్తుంది? నాకు తెలిసి 65-70% గృహాలు ఈ గృహజ్యోతిని వాడుకుంటూ ఉన్నాయి. ఎంత గొప్ప స్కీమ్ అది. అంతకుముందు ప్రతి బీదవాడికి 1000 నుంచి 5,000 వరకు బిల్లు వచ్చేది. ఇలా ఉచితంగా మనం పేదవాడికి సహకారం చేస్తూ ఉన్నాం కదా. రైతులకి రైతు భరోసాతో పాటు సన్న బియ్యం పట్టి ఆనాడు కేసీఆర్ గారు ఏమన్నారు, మీరు వరేస్తే ఊరే అన్నాడు. ఈ స్టేట్మెంట్ ఆన్ రికార్డు అన్ని పేపర్లు వచ్చింది కదా. ఇవాళ మేము వరేస్తే మేము కొనమన్నారు బీజేపీ వాళ్ళు ఇలా కళ్ళాల చోటు తిరుగుతూ ఉన్నారు. మేమేమంటారంటే ఇప్పుడు ఆనాడు ఇచ్చినటువంటి మాటలు రైతు భరోసా ఇంత కష్టం ఉన్నా ఇవ్వగలుగుతా ఉన్నాము. తక్కువ ఇచ్చారు, కొద్దిగా ఇచ్చిన హామీ కంటే తక్కువ ఇచ్చారు. ఇన్స్టాల్మెంట్ ఇవ్వాల్సింది ఇస్తాము. సార్ ఇస్తామని 500 బోనస్, ప్రతి క్వింటాల్కి 500 బోనస్ అంటే లెక్కేసుకోండి. ఇవాళ దిగుబడి ఎంత వస్తూ ఉంది, ఒక ఎకరంలో ఎన్ని క్వింటాలు పండుతూ ఉంది, అన్ని క్వింటాలు ఉంటే 500 చొప్పున లెక్కేసుకోండి. ఎంత బెనిఫిట్ అవుతుంది రైతుకి కాకుండా రైతు కూలీకులు కూడా ఇస్తూ ఉన్నాం. సో ఈ రకంగా రైతు పరంగాని ఉద్యోగాలు ఇవాళ మన తెలంగాణ కావాలని కోరుకుందేందుకు, మన ఉద్యోగాలని ఆంధ్ర పాలకులు తీసుకుంటా ఉన్నారు. మనకు ఉద్యోగాలు కావాలని. కేసీఆర్ గారు ఆనాడు అసెంబ్లీలో ఏం చెప్పాడు? ఇంటికో ఉద్యోగం అన్నాడు. తర్వాత మాట మార్చి 1,00,000 ఉద్యోగాలు అన్నాడు. ఇంటికో ఉద్యోగం ఎప్పుడు అన్నాడు? ఉద్యోగం అసెంబ్లీలో అన్నాడు. ఒక బహిరంగ సభలో అన్నాడు. ప్రతి ఇంటికి ఉద్యోగ అవకాశం కలగజేస్తాను. సారీ సార్, ఇంటికో ఉద్యోగం అనలేదు. నల్గొండ జిల్లాలో ఎక్కడో పర్యటన ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ప్రాజెక్టు పోతే మీకు ఇబ్బంది ఉండదు, నేను ఇంటికో ఉద్దేశం రాష్ట్రం మొత్తం ఉద్యోగం. చాలా సభల్లో మన ఉద్యోగాలు మనకు వస్తాయి, ఆంధ్ర నాయకుల్ని పారదోల్తా ఉద్యోగాలు వస్తాయి, మనకు అవకాశాలు వస్తాయి అన్నారు. కానీ ఇంటికో ఉద్యోగం అనేది అసెంబ్లీ సాక్షి 1,00,000 ఉద్యోగాలు అన్నాడు. 10 ఏళ్ళు ఆయన ఆ రోజు అన్నమాట ఏంది? ఆ రోజు ఎన్నికల్లో పోయేటప్పుడు ఆయనకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది 5 ఏళ్ళకి కదా. 2014 నుంచి 19 వరకు కదా. ముందస్తు ఎన్నికలు పోయినాడు 18 నుంచి 23 వరకు 10 ఏళ్ళు పాలించి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ప్రభుత్వ పరంగా? 50,000 ఉద్యోగాలు దాటలే. మేము వచ్చి 2.5 ఏళ్ళు అయింది. మేము ఇచ్చిన ఉద్యోగాలు దాదాపు 80,000 ఉద్యోగాలు ఇంకా ఇస్తాం. మేము ఇచ్చిన కమిట్మెంట్ తీర్చుకోండి. మీరు అంత ఇచ్చిన అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఎందుకు సార్ ఆందోళన చేస్తున్నారు? విద్యార్థులు, నిరుద్యోగులు ఎందుకు ఆందోళన చేయాల్సి వస్తుంది అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో? అంటే మేము ఇంకా ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా సరిపోదు. కానీ మేము మా వనరులు లెక్కేసుకొని మా బడ్జెట్ రూపకల్పన చేసుకొని ఆనాడు మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము. అన్నిట్లో మెజార్టీ ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఇప్పుడు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు అంటే ఎంత? సగటున
సంవత్సరానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడైనా 5,000కి ఎక్కువ ఇవ్వలేదు. మేము 2.5 ఏళ్లలో 80,000 ఉద్యోగాలు అంటే ఏంటి? వాళ్ళు రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు ఇచ్చారని బీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఎవరు అడ్డుపడ్డారా? ఎలక్షన్స్ వచ్చినాయి, తర్వాత ప్రాసెస్ లో భాగంగా మీరు ఇచ్చారు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ చాలా తక్కువ. మీరు ఎలక్షన్ ముందు 10 ఏళ్ళు అవకాశం. మహేష్ కుమార్ గారు, మీరు అధికారంలో రావడమే ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఇచ్చేసి క్లారిటీతో మీరు ఇవ్వలేక ఇవాళ మేమిస్తే అవి మాయ అంటున్నారు. ఎవరైనా లెక్క కాదు, ఇచ్చిన వాడే గొప్పోడు. మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు? మీకు మేమైనా అడ్డుపడ్డామా? నిరుద్యోగులు మాకు ఉద్యోగులు ఇప్పుడొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీసుకుంటామన్నారా? కాదు కదా. మీరు ఇవ్వలేక ఇబ్బడి 3 అప్పులు చేసి ఇస్తే ఇంకా భారం పడుతుందని భయపడి ఇవ్వలేదు. మేము ఆ భారం లెక్క చేయకుండా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోరు కాబట్టి ఉద్యోగాలు ఇచ్చాము, ఇంకా ఇస్తూ ఉన్నాం. సగటున 5,000 ఎక్కడ సంవత్సరానికి, సగటున సంవత్సరానికి 30,000 ఎక్కడ? ఎంత వ్యత్యాసం ఉంది? ఉద్యోగాలు ఇచ్చాం, రైతును ఆదుకున్నాం, వివిధ ప్రజానికానికి వెల్ఫేర్ సంక్షేమం ఇస్తూ ఉన్నాం. దీనికి తోడు అభివృద్ధి. ఇవాళ 2.5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 2 మార్లు దావోస్ పోయారు. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. వచ్చినటువంటి విదేశీ పెట్టుబడులు దాదాపు 6 లక్షల కోట్లు. 10 ఏళ్ళు కేసీఆర్ పాలన చేశారు. కేటీఆర్ గారు బాగా చదువుకున్న, అమెరికాలో చదువుకున్న వ్యక్తి, ఐటీ మంత్రిగా ఉన్నాడు. తీసుకొచ్చినటువంటి విదేశీ పెట్టుబడి ఎంత? 25,000 కోట్లు దాటలే. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విదేశీ పెట్టుబడి దాదాపు 6 లక్షల కోట్లు. దాంట్లో 50%, 60% ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ ఇంత పెట్టుబడి వచ్చింది కదా, మీరు చేయలేకపోయారు కదా. అభివృద్ధి చేయకపోతుంది, సంక్షేమం ఇవ్వకపోతుంది, నీళ్ళ పేరుడు దోపిడీ చేస్తారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, కట్టాల్సిన చోట కట్టకుండా కిందికి దిగొచ్చి కట్టి అధిక వ్యయం దాంట్లో ఇంకరయ్యే విధంగా డిజైన్లు మార్చి లక్షల కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని గోదావరిలో పోస్తే ఏం లాభమైంది? ఇవాళ నిరుపయోగం ఉంది కదా ప్రాజెక్టు. కొన్ని కట్టిన ప్రాజెక్టు ఆనాడు మీరు కట్టిన ప్రాజెక్టు 2.5-3 ఏళ్ళకి కుంగిపోయిందంటే ఎంత నాసి రకంగా కట్టి ఉంటారు. ఎవరు సొత్తు అది? కేసీఆర్ ఇంటి నుంచో ఆయన కుటుంబం నుంచి డబ్బు కాదు కదా, ప్రజల సొత్తు. మీరు అంత దుబారాగా విచ్చలవిడిగా ప్రాజెక్టు పేరిట దుర్వినియోగం చేశారు. నీళ్ళలో పోసినట్టే కదా. ఇవాళ మీరు కట్టిన ప్రాజెక్టు బ్యారేజు కుంగిపోయిందంటే ఆ బ్యారేజ్ పనికిరాదు. ఒక పెద్ద ఇల్లు కడితే అందులో ఒక్క ఫిల్లర్ కుంగినా ఆ ఇంట్లో ఉండే ధైర్యం చేస్తామా మనం? ఎప్పటికైనా కూలిపోతుంది. సో అంత నాసిరకంగా కట్టి ప్రజల సొమ్ముని దుబారా చేశారు. ఇలా దాన్ని రిపేర్ చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రాజెక్ట్ కట్టాల్సింది ఇక్కడ తుమ్మిడాటి దగ్గర. తుమ్మిడాటి దగ్గర ప్రాజెక్టు కడితే గ్రావిటీతో నీళ్ళు వచ్చేవి. ఇలా మీరు కట్టిన చోట నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలి, మల్లన్న సాగర్కి నీళ్లు కావాలంటే 10 సార్లు ఎత్తిపోయాలి. ఎంత అవుతుంది ఎత్తిపోతలకి? వాళ్ళు ఆనాడు, ఇవాళ కాదు, వాడు 7-8 ఏళ్ళ కింద వాళ్ళు ఎలక్ట్రిసిటీ నిపుణులు చెప్పినటువంటి లెక్కనే 45,000 నుంచి 50,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుంది ఎకరా నీరు బారేయాలంటే. ఎక్కడి నుంచి తెస్తావు కరెంటు బిల్లు? రైతుల మీద మోపుతావా? నువ్వు ఇస్తావా? ఏడికెళ్ళి వస్తుంది? సో నేనేమంటాను, ఓవరాల్గా ఒక దూరదృష్టి లేకుండా, ఒక వ్యూహం లేకుండా ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వారి స్వార్థం కోసం పాలించినారు. కాబట్టి అన్ని రకాల ఇబ్బందులు అయినాయి. అప్పుల పాలైంది రాష్ట్రం. ఇవాళ మాకెంత ఇబ్బంది ఉంది ఇవాళ. హామీలు అమలు చేయమంటే అప్పుల పాలైంది, భారం ఉంది అంటున్నారు. సార్ 2023 అంటే 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది, ప్రతిపక్షంగా ఉంది, మీ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. 2014 నుంచి ఇప్పుడు చెప్తున్న ఆరోపణలన్నీ చేశారు, డే 1 నుంచి మొదట. ఇప్పుడు కూడా మీరు అధికారంలోకి వచ్చి అవే ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కటైనా నిరూపించారా? కాళేశ్వరం విషయంలో తప్పు జరిగింది అంటున్నారు, ఇప్పటివరకు నిరూపించారా? ఒక కేసు నమోదైందా? మనం రికవరీ చేశారు? ఎందుకు కాలేదు? కమిషన్ వేసి కానీ కమిషన్ ఏమైంది? కోర్టుకు వెళ్తే చట్టపరమైన చర్యలు తీసుకోవద్దండి. సిబిఐకి లెటర్ రాస్తే సిబిఐ ఏం చేయలేదు. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, మనం రాజరిక పాలన లేము. రాజు చెప్పగానే నిందితుని తీసుకొచ్చి 2.5 years అయింది సార్. నిందుని తీసుకొచ్చి కుర్రాలు కొట్టే పరిస్థితి ఉండదు. ఇది ప్రజాస్వామిక దేశం, ప్రజాస్వామిక ప్రభుత్వం. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, లీగల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కమిషన్ వేసాం, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, దీంట్లో అవకతవకలు జరిగినాయి, డిజైన్ లోపం ఉంది. ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్లు ఏముంది? వీళ్ళు లోపభూయిష్టమైన డిజైన్ వాడినారు కాబట్టి, కింద కాంక్రీట్ బేస్మెంట్ కట్టాల్సిన రీతిలో కట్టలేదు కాబట్టి కుంగిపోయిందని చెప్పింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ, మనం వేసినటువంటి కమిషన్ రిపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా ఏం స్పష్టం చేస్తూ ఉన్నాయి? దీంట్లో లోపాలు జరిగినాయి, పరిపాలకులకు తప్పిదం ఉందని రిపోర్ట్ చెప్పింది. మేము ఆనాడు ఆ రిపోర్టుకు ఆధారంగా అరెస్ట్ చేసి ఉంటే జనం ఏమనుకునేవారు? వీళ్ళకి కేసీఆర్ కుటుంబం మీద కక్ష ఉంది కాబట్టి అరెస్ట్ చేసినారు అనేవారు. దాన్ని ఎందుకు మేము సిబిఐకి ఇచ్చినాము?
పదే పదే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రి, మీకు చేత కాకుంటే మాకు అప్పచెప్పండి, నెల లోపల అరెస్ట్ చేస్తామన్నాడు. అన్నాడు కదా, ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ ఇచ్చినాడు కదా. మరి వారి కోరిక అనుకోండి, లేదా ఒక పద్ధతి ప్రకారం ఇస్తే సిబిఐ అయితే సరైన సంస్థ దీన్ని ఈ కేసుకు ముందుకు తీసుకెళ్ళగలుగుతాని అసెంబ్లీలో చర్చ పెట్టి అధికారికంగా ఆ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసి 6 మాసాలు గడిచిపోయింది. ఉలుకు లేదు, పలుకు లేదు. కారణం ఏంటి? వాళ్ళు సిబిఐకి ఇచ్చేవాళ్ళు, మీరే ఏజెన్సీ, స్టేట్ గవర్నమెంట్. మేము అరెస్ట్ చేస్తే ఇలా మీలాంటి మిత్రులు ఏమనేవారు, వీరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి కేసీఆర్ అరెస్ట్ చేశారు, కేటీఆర్ అరెస్ట్ మీరు అన్నట్టుగా తప్పు జరిగితే అందుకే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, మీరు నాకు అప్పచెప్పండి అని. సిబిఐ మీద నమ్మకం ఉండి అప్పచెప్పినాము, అసెంబ్లీ సాక్షిగా అప్పచెప్పినాము. ఇంతవరకు అసలు మూమెంటే లేదు. ఇలా కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఆయన అడిగితే డొంకతెరుడు ఇది, దీని మీద వేయలేదు కేసు, దాని అరే ఎక్కడైతే కుంగిపోయిందో దాని మీద విచారణ జరిగింది. బ్యారేజ్ కుంగిపోయింది, బ్యారేజ్ మీద విచారణ జరిగింది, బ్యారేజ్ మీద కమిషన్ వేసాం, బ్యారేజ్ మీద రిపోర్ట్ వచ్చింది. కాదండి, ఫార్ములా ఈ కారు రేస్ కేసు విషయం ఏసీబీ ద్వారా ఎవరు ఆపారు? ఫార్ములా ఈ రేస్ అరెస్ట్ ఎవరు ఆపారు? అరెస్ట్ గురించి వదిలేండి. కేటీఆర్ కోర్టుకు పోయాడు కదా, కోర్టుకు వెళ్ళారు. ఏసీబీ ద్వారా ఆపింది, ఏసీబీ ద్వారా విచారణ చేస్తున్నారు ఫార్ములా ఈ కారు కేసు. కాళేశ్వరం కూడా ఏసీబీ ద్వారా చేయొచ్చుగా. ఎందుకు ఫార్ములా కాళేశ్వరం కూడా ఏసీబీ ద్వారా చేయొచ్చు కదా కేసు విచారణ, సిబిఐకి ఎందుకు ఇచ్చే ప్రయత్నం చేశారు? చాలా పెద్ద నేరం అండి. కాళేశ్వరంతో ఇలా నేషనల్ సంస్థలు దాంట్లో ఇమిడి ఉన్నాయి, నేషనల్ బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేసినాయి, ఇతర రాష్ట్రాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది దాంట్లో. సిబిఐకి ఇవ్వడం రకరకాల కారణం, ఊరికే సిబిఐకి ఇవ్వలేదు. దాంట్లో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, నేషనల్ బ్యాంక్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేసినాయి, ఇతర రాష్ట్రాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండింది. కాబట్టి సిబిఐతో సరైన సంస్థ పూర్తిపోతారు. ఇప్పుడు మేము ఇన్వెస్టిగేట్ చేశాము, మహారాష్ట్ర మాకు సహకరిస్తుందా? కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా మాకు, రాష్ట్ర పోలీస్కి? ఇవన్నీ సాధ్యం కావు. కాబట్టి సిబిఐ అనేటువంటి సరైన సంస్థ కూడా వాటికి ఇచ్చినాము. ఇప్పుడు కిషన్ రెడ్డి గారో, బండి సంజయ్ గారో, బీజేపీ ప్రభుత్వం చెప్పాల్సింది సిబిఐకి ఒక రాష్ట్ర ప్రభుత్వం, సిబిఐకి ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, లేకుండా కోర్టును ఆదేశించాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూరితంగా అధికారికంగా కేసును సిబిఐకి అప్పచెప్పినప్పుడు ఎందుకు మూమెంట్ జరగట్లే? ఇది కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, బీజేపీ నాయకులు చెప్పాలి. మీరు చెప్పండి. మాకున్న అనుమానాలు ఏంటంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి అడుగడుగున సహాయం చేశారు. రైట్, అధ్యక్ష పదవి ఎన్నిక, దేశ అధ్యక్ష పదవి ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓటు ఎవరికి వేశారు? బీజేపీకి వేశారు. ఉపాధ్యక్ష పదవి, స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, త్రిబుల్ తలాక్, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాల్లో కూడా ఒకరోజు తూతుమ ధర్నా చేసి తర్వాత ఓటేస్తారు మీరు. సో ఇన్ని రకాలుగా బీజేపీ పార్టీని అడ్డుకున్నారు. ప్లస్ మొన్నటి ఎన్నికల్లో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ తన ఓటు షేర్నంతా కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసి 8 సీట్లు గెలిచే విధంగా లోపాయికారికి సహాయపడింది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లోకల్ పరిస్థితి దృష్ట్యా బీజేపీ 8 సీట్లు గెలిచే పరిస్థితి లేదు, 1, 2 తప్ప. 8 గెలిచినారంటే ఎవరి ఓటు షేర్ వల్ల గెలిచినారు? బీఆర్ఎస్ ఓటు షేర్ అంతా కూడా బీజేపీ ట్రాన్స్ఫర్ అయింది. జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నికలు కాంగ్రెస్ బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారం ఉన్నటువంటి పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుస్తుంది ఎట్లా? పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి 0 సీట్లు గెలుస్తుంది ఎట్లా? లోపాయికారికంగా దాదాపు 2-3 దశాబ్దాలుగా ఎన్నికల రాజకీయాలు చూస్తున్నారు. స్పష్టత ఉంది. ప్రతి ఎన్నిక కాంటెక్స్ట్ గా జరుగుతుందో లేదా? హరీష్ రావు గారి కాన్స్టిట్యూన్సీ తీసుకుందాం. అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావుకి పోలిన ఓట్లన్నీ, బీజేపీ పార్టీకి పడిన ఓట్లన్నీ అక్కడ 12,000 దాటలే. నీకు పార్లమెంట్ ఎన్నిక వచ్చేదానికి 30-35 ఎట్లా వస్తుందండి? అంత పెద్ద లీడర్ కదా హరీష్ రావు గారు. మరి అట్లనే మీరు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయారు, ఉప ఎన్నికలు గెలిచాము. మారుతుంది సార్, ఒక్కొక్క ఎలక్షన్ మారుతుంది కదా, కాంటెక్స్ట్ మారుతుంది, నేరేటివ్ మారుతుంది. మీకు అనుకూలంగా వాదిస్తే అయిపోతుంది. జూబ్లీహిల్స్ గెలవడం కారణం ఏంటి? మేము 2 ఏళ్ళుగా చేసినట్టు సంక్షేమం పేద ప్రజలకు ఎనికింది కాబట్టి, అభివృద్ధి కనబడింది కాబట్టి మాకు ఓటేస్తారు. సెంటిమెంట్ను అధిగమించి గోపీనాథ్ గారు చనిపోతే వారు బాగా నిలబడితే ఆ సెంటిమెంట్ కూడా కాదని మాకు వేశారంటే రాష్ట్రంలో సుపరిపాలన నడుస్తూ ఉంది, పేదలకు సంక్షేమం అందుతూ ఉంది, అభివృద్ధి ఫలాలు వస్తూ ఉన్నాయి కూడా వేసినారు. మేము ఎన్నికలు వచ్చిన తర్వాత అది కూడా గెలిచాం, కంటోన్మెంట్, అది కూడా సెంటిమెంట్. అమ్మాయి చనిపోయింది కదా, వారి కుటుంబ సభ్యులు నిలబడితే కూడా మా అభ్యర్థి ఎందుకు గెలిచారు? గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పర్ఫార్మెన్స్ కనబడ్డది కాబట్టి, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు పనిచేస్తున్నారు కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ మీద గెలిచినాము. రేపు కూడా గెలుస్తాము. జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ మిగతా సర్పంచ్ ఎన్నికల్లో 70% పైగా సర్పంచ్ ఎన్నికలు గెలిచాం మేము. అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 80% గెలిచాం.
దాంట్లో ఇచ్చిన మాట కట్టుబడి మాకు 28% బీసీలకు వస్తే 52% మున్సిపల్ చైర్మన్ బీసీలు చేసాం. ఇలా ప్రజల్లో కమిట్మెంట్ నమ్మకం ఉంది. ఇలా పేద ప్రజలు నమ్ము చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే చేస్తుంది. మాకు ఉచితమైనటువంటి సన్నబియ్యం ఇస్తుంది, రేషన్ కార్డులు ఇచ్చారు, ఇందిరా ఇల్లు ఇచ్చారు, ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నారు. ఇంకేం కావాలి ప్రజలకి? ఇంకేం ఇయర్ ఏంటి మరి? ఇప్పుడు మా ప్రభుత్వ ఒక పాలసీయే ప్రభుత్వ ఫలాలు ప్రజలకి ట్రాన్స్ఫర్ కావాలి. రాహుల్ గాంధీ గారు ఎందుకు కుల సర్వేకి శ్రీకారం చుట్టినారు? ఈ దేశంలో అణగారిన వర్గాల వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ప్రభుత్వ ఫలాలు అందలేకపోతూ ఉన్నాయి. కొంతమంది అగ్రవర్ణ చేతుల్లో ఫలాలు ఉండిపోతా ఉన్నాయి కూడా ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి ఇక్కడ సర్వే చేసినారు. ఇలా మున్సిపల్ ఎన్నికల్లో 28% మేము రిజర్వేషన్ వచ్చింది ప్రభుత్వ పరంగా. మేము 52% ఇవ్వగలిగిన మున్సిపల్ చైర్మన్స్లో. అది కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. ఇలా పేదల విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, నిరుద్యోగుల విషయంలో కానివ్వండి, పరిశ్రమలు, ఎన్ని రకాల పరిశ్రమలు వస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. చూడండి, రోజు మీరు పేపర్లు చూస్తూ ఉంటారు. ఐటీ మంత్రి గారు చేస్తుంటారు అభివృద్ధి. ఎన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఎన్ని విదేశీ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇది ఒక వ్యూహంతో నడుస్తున్న ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నా ఒక దీర్ఘకాలిక పాలసీ ఉంటుంది, దీర్ఘకాలిక స్ట్రాటజీ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. అప్పటికప్పుడు ఏదో దొలుపుకొని పోదామనే పరిస్థితి ఉండదు. ఆ కారణంగానే ఇవాళ ఎన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం రాష్ట్రంలో. ప్రధానంగా 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇప్పుడు మీరు పీసీసీ చీఫ్గా ఉన్నారు, 2.5 ఏళ్ళు ముగుస్తుంది. సమీక్షించారా మేనిఫెస్టోని ఎంతవరకు మనం అమలు చేశాం? ఏమైనా నెంబర్ నెంబర్ ఏమైనా ఊరికే కాకుండా ఏమైనా నెంబర్ చెప్పగలుగుతారా? మేము 150 హామీలు ఇచ్చాము, 100 హామీలు అమలు చేశాము, లేకపోతే అభయస్థంలో 6 హామీలు ఇచ్చాము, ఇన్ని అమలు చేశాము. వారు మాటికి 420 హామీలు అంటారు. ఆ 420 వదిలేండి సార్, మీరు చెప్పండి. తప్పుడు ప్రచారం. మీరు చెప్పండి. నేను లెక్కలు గణాంకాలు పూర్తిగా చెప్పిపోయినా, మేము ఇచ్చిన వాగ్దానంలో దాదాపు 60% డబ్బుల ప్రమేయం లేకుండా కేవలం కేసీఆర్ మొండి వైఖరి వల్ల నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. దాంట్లో మేము వచ్చిన తర్వాత ఫటాఫట్గా అన్ని అంశాలు చేర్చాం. డబ్బు ప్రమేయం ఉన్న దాంట్లో దాదాపు 60 నుంచి 70% వరకు ఇప్పటికి ఇవ్వగలిగినాం. ఇంకా మిగిలి ఉన్నాయి, కొన్ని మిగిలి ఉన్నాయి. డెఫినెట్గా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని మిగిలి ఉన్నాయి. కేసీఆర్ లాగా ఖర్చు వదిలేసిన ఉండదు. మేము అది ఇవ్వలేమని చెప్పట్లేదు, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబడి పెరుగుతా అనుకున్నాం, రాష్ట్రంలో ఇన్కమ్ పెరగలేకపోయింది. అయినప్పటికీ కూడా దాంట్లో సర్దుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిగిలినటువంటి అంశాలని కూడా వీలైన త్వరగా పూర్తి చేస్తాం. అభయస్థంకి సంబంధించి ప్రధానమైన 6 హామీలు ఏవైతున్నాయో ఆ హామీలనే మీరు పూర్తిస్థాయిలో అమలు చేయని పరిస్థితి చేస్తాం. ఇప్పుడు నేను అందుకే ముందు చెప్పా, ఆర్థిక ఇబ్బందులు ఉన్న దృష్ట్యా కొంత ఇబ్బంది ఉంది. పెన్షన్ ఇవ్వాల్సి ఉంది, డెఫినెట్గా ఇస్తాము. మహిళలకు 2,500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అంశం ఉంది. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 2-3 అంశాలు కేవలం పెన్షన్ పెంచుతామన్నారు, పెంచలేదు. పెంచుతాము, టైం ఉంది, ఇంకెప్పుడు సార్ పెంచుతాము, తొందర ఏముంది. ఇప్పుడు అన్ని కల్పిస్తాము ఒకేసారి. నష్టమే, పీదవాడి కడుపు కొట్టే పనే ఉండదు సార్. 2.5 ఏళ్ళు ముగిసింది సార్. అవుతుంది. ఇప్పుడు చూస్తూ ఆర్థిక పరిస్థితి ఒకసారి మీరు పరిశీలిస్తే అర్థమవుతుంది. 2023లో మీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదా? హామీలు ఇచ్చినప్పుడు, మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన రాబడి వీళ్ళు చేసిన నిర్వహణకి రాకుండా పోయింది. మీరు 9.5 ఏళ్ళు వాళ్ళని తిట్టారు, మీరు అధికారంలో వచ్చిన 2.5 ఏళ్ళు వాళ్ళని తిడుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఎవరు తిట్టట్లే, వాస్తవాలు చెప్తా ఉన్నాం. 10 ఏళ్ళుగా వారు చేసిన నిర్వాహకం విషయంలో జరిగిన లోపాలు, తప్పిదాలు చెప్తా ఉన్నాం. దుబారా ప్రభుత్వం నడిచింది, దుబారా ఖర్చులు చేశారు, రాబడి మీద ఆలోచన చేయలే, ఒక పద్ధతి, ఒక స్ట్రాటజీ ప్రకారం ప్రభుత్వం నడపలే. దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. గతంలో మీకంటే ముందు పీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఇది భగవద్గీత, ఖురాను, బైబిల్, ఇది తెలంగాణ ప్రజలకు అంకితం ఇస్తున్నామన్న ప్రకటన కూడా చేశారు. ఇద్దరు కలిసి, ఇప్పుడు మీరు ప్రజెంట్ చీఫ్, ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు, ఇద్దరు కలిసి మేనిఫెస్టోని ఎప్పుడైనా సమీక్షించారా? మనం చేసిన హామీలు ఎంతవరకు అమలు చేసినాం, ఛాలెంజెస్ ఏమున్నాయి? మనము దాపరికంలో నడపలేము. నేను స్పెషల్గా వాస్తవాలు మాట్లాడతాను. ఇబ్బందులు ఉన్నమాట వాస్తవము. ఇంకా కొన్ని ఇవ్వాల్సి ఉంది, ఇవ్వలేకపోయాము. ఎస్, ఒప్పుకుంటాము. హ్యాండ్సప్ అంటారా? హ్యాండ్సప్ కాదు, దాన్ని ఏ రకంగా ఇవ్వాలో వ్యూహరచన చేస్తూ ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పేదలకు ఇచ్చిన హామీలు ఏది కూడా మనం మోసం చేయడానికి లేదు. గతంలో మనం చూసాం 10 ఏళ్ళు ఎన్ని రకాల మోసాలు జరిగినాయో. రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు ఎక్కడ ఇంప్లిమెంట్ అయినాయి? మీరు వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఇవ్వలేదనే కదా మీరు ప్రచారం చేస్తే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది. హుజురాబాద్లో ఎన్నిక ఉంటే దళిత బంధు మొదలైంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తే, హుజురాబాద్లో ఎన్నికల రోజున వారిచ్చిన దళిత బంధు హామీలు ఇంకా నెరవేరలే. అవన్నీ అయిపోయి మీకు అధికారం వచ్చింది, మీకు తెలుసు కదా సార్. నేను ఎందుకే అంటే, ఇబ్బందులు ఉన్న మాట వాస్తవము, తప్పుకునేది లేదు, అబద్ధాలు మాట్లాడేది లేదు.
ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కొంచెం ఎక్సర్సైజ్ చేసి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మీ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు మహిళలు అడుగుతున్నారు తులం బంగారం ఎప్పుడు ఇస్తారని, యువతులు అడుగుతున్నారు స్కూటీ ఎప్పుడు ఇస్తారని. తులం బంగారం అంటే బంగారం ఇంత కొండెక్కి కూర్చుంటుందో మనం ఇప్పుడు అనుకున్నామా? వాస్తవం అంటే ఆ రోజు మేము ఇచ్చాం, హామీ ఇచ్చాం, అంటే మనమానం లేదు, మేము ఇవ్వలేదని చెప్పడం లేదు. ఆనాడు బంగారం వాల్యూ ఎంత, ఇవ్వాలి ఎంత? ఇలా మోడీ గారు వచ్చి బంగారం కొనద్దని చెప్పే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మీరు బంగారం ఇవ్వరేమో ఇంకా. అంటే దేశంలో ఉన్నటువంటి మోడీ పాలన ఏ రకంగా ఉందో ఈ రకమైన వస్తువుల ధరలు పెరుగుతూ అర్థమవుతూ ఉంది. నిన్నాక మోడీ చెప్పారు బంగారం కొనొద్దని. పొదుపు గురించి ఆయన చెప్పలేదు కాబట్టి మేము కొనము, మేము ఇవ్వమంటారా? పొదుపు గురించి మాట్లాడుతూ ఉన్నారు. 12 నెలల తర్వాత ఆయన గుర్తొచ్చింది పొదుపు. ఇప్పటిదాకా పొదుపు కుదరాలే. మోడీ గారిది కూడా మాట్లాడుకోవాలి. మోడీ గారు అధికారంలోకి వచ్చింది ఏ బీదవాడికి న్యాయం జరిగింది? 2 కోట్ల ఉద్యోగాలని ఉన్న ఉద్యోగాలు పీకేయడమే కాకుండా నెహ్రూ మొదటి ప్రధాని నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు రూపకల్పన చేసి పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మకానికి పెట్టారు, లేదంటే ప్రైవేట్ వ్యక్తులు ధరవత. మీరేమో తిడుతున్నారు, మీ సీఎం ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్ అని బీఆర్ఎస్ భారీగా ప్రచారం చేస్తుంది. యాక్చువల్లీ కదా ఇప్పుడు మీకు ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్నాం మనము. ప్రధానమంత్రిగా వచ్చారు ఆయన రాష్ట్రానికి, తర్వాత ఆయన బహిరంగ సభలో మాట్లాడిన పార్టీ నాయకుడిగా మాట్లాడినారు. గతంలో ప్రధానమంత్రి వస్తే కేసీఆర్గా ముఖం చాటేసేది. ప్రజలకు తెలియదా లోపైకర్ ఒప్పందుల మాట? ప్రజలు నమ్మించడానికి ఇక్కడ మైనార్టీ ఓట్లకు ముఖం చాటేసేది. మా ముఖ్యమంత్రి అట్లా చేయలేదు కదా. ప్రధానమంత్రి వచ్చిన ముఖ్యమంత్రి బాధ్యత ఏంది? ప్రధానమంత్రి అనే వ్యక్తి ఈ దేశానికి పెద్దన్న లాంటోడు. ఆయన వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఈయన డెఫినెట్గా ఈయన వాదన వినిపించాడు. రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి అంశాల విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ మాట్లాడినారు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రి పోతాడు. ఆయన మాట్లాడింది కొంత చలోక్తిగా ఉండొచ్చు, బట్ ఏ రాష్ట్రానికి పోయినా ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా వీరి బాధ్యత ఏంది? పోవడము, రావాల్సిన కార్యక్రమం అడగడము. కేసీఆర్ లాగా దొంగ ఆటాడి రూపాయికర ఒప్పందం ఉండుడే బయటకు వచ్చిన మాత్రం ముఖం చాటేసిపోతే ప్రజలకు నష్టం కదా. ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వు రాష్ట్రం రావాల్సిన వాటా గురించి, రాష్ట్రం రావాల్సిన అభివృద్ధి విషయాల గురించి మాట్లాడకుంటే మనం ప్రజలకు అన్యాయం చేస్తున్న అవుతాం. దానికోసం పోయినాడు ఆయన, అడిగినాడు. తప్పేముంది దాంట్లో? అంటే ఇచ్చారా సార్? 10 సార్లు వెళ్తున్నారు, అడుగుతున్నారు కానీ ఏమన్నా? ఇచ్చే దాంట్లో అడగడం ముఖ్యమంత్రి గారి బాధ్యత. ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రినా, ఇక్కడ బీజేపీ పార్టీకి చెందిన ప్రధానమంత్రులు అడగడం వరకు మన బాధ్యత. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ బీజేపీ ఎంపీల మీద లేదా? మీరు 8 మంది ఎంపీలు గెలిచారు ఇక్కడ. ఒక్కో రోజున రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు గురించి కానీ, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల గురించి కానీ, ఈ బీసీ రిజర్వేషన్ గురించి కానీ ఒక్క రోజున ప్రధానమంత్రికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రము, కొత్త రాష్ట్రము, మాకు రావాల్సిన ఈ రకంగా ఉన్నాయి, ఇవ్వండి మహాపురాన్ని అడిగినారా? ఒక్క ఎంపీ ఇంతవరకు పోలే, అడగలే. మీకు బాధ్యత లేదా? ప్రజల ఓటుతో గెలిచినారు కదా, మీకు బాధ్యత లేదా? ఎందుకు అడగలేకపోయినారు? ఇది మీ రాష్ట్రం పట్ల మీకున్న చిత్తశుద్ధి. కిషన్ రెడ్డి గారు అక్కడ గుజరాత్లో సాబర్మతి ప్రాజెక్టు కడితే చాలా బేసిక్గా ఉంది అంటాడు. ఇక్కడ మూసి ప్రక్షాళన చేసి, మూసి కంపులో బీద జనం నివసిస్తూ ఉన్నారు, అడ్డంకిగా ఉంది, దాన్ని ప్రక్షాళన చేసుకొని కొంత దాన్ని మెరుగుపరుచుకుందంటే మాత్రం డబ్బులు ఇయ్యరు. అహ్మదాబాద్ ఉన్న ప్రాజెక్టు విషయంలో ఉన్నటువంటి శ్రద్ధ కిషన్ రెడ్డి గారికి ఇక్కడ ఉండదు. ముందు సాక్షులు వేసుకొని పోయి మురికి మాటలు వండుకొని మాత్రం మహేష్ కుమార్ ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తే బాగుంటుంది కదా. మూసీ ప్రాజెక్ట్ తర్వాత చేయొచ్చు. ఈ ఒకవైపు మీరు ఏమంటున్నారంటే మహేష్ కుమార్ గారు, ఒకవైపు మీరు ఏమంటున్నారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు, ఇబ్బంది ఉందంటున్నారు, బీఆర్ఎస్ అప్పుల పాలు చేస్తుందంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. మరోవైపు భారీ ప్రాజెక్టులు, మూసీ లాంటి ప్రాజెక్టులు ఎందుకు తీసుకోవడం, ఎందుకు సమస్య? ప్రచారంలో మీరు కూడా ఉన్నారు. మూసీకి అయ్యే ఖర్చు వారు చెప్పిన దానికి అసలు ఏదైనా కూడా అసలు మొత్తం మూసీకి అయ్యే ఖర్చు 7,800 కోట్ల కన్నా మించి లేదు. ఆ 7,800 కోట్లతోనే మీరు హామీలు అమలు చేయొచ్చు కదా. ఎందుకు అవసరం అంటే హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్, గొప్ప నగరం. సరే, కొంత పాతకాలంలో కొంత బీఆర్ఎస్ కాలంలో కొండలు కరిగిపోయినాయి, కొండలు కరిగి అపార్ట్మెంట్ వచ్చినాయి, చెరువులన్నీ కబ్జా గురైనాయి. ఇలా మా చాలామంది హైడ్రా గురించి తప్పుడు ప్రచారం చేస్తారు. హైడ్రా వల్ల ఎన్ని చెరువులు ప్రభుత్వం వెనక్కి తీసుకొని సుందరీకరణ చేసింది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇల్లు కూల్చారు, మీకు గుర్తులేదు? చాలా తప్పు. బీదవాడి ఇల్లు హైడ్రా వల్ల ఎవరికి నష్టం కాలే. నేను యాజ్ అ పీస్ ఫ్రెండ్గా మీకు చెప్తా ఉన్నాను, హైడ్రా వల్ల ఇబ్బంది పడుతుంది పేద ప్రజల యొక్క ప్రభుత్వ భూములు లాక్కొని బడా బిల్డింగ్లు కట్టి జేబులు నింపుకున్నటువంటి ఆనాటి కాంట్రాక్టర్లకు తప్ప బీదవాడికి ఎక్కడ నష్టం జరగదు కూడా.
హైడ్రా వల్ల బీదవాడికి పోయిన ఇండ్లు 4-5 ఉంటే అవి కూడా కంపెన్సేట్ చేసింది ప్రభుత్వం. ఇది బీదవాడికి నష్టం అని ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. సార్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, మీరు అధికారం చెలాయిస్తున్నారు, తప్పు చేస్తున్నారు, కూల్చివేతలు వద్దని ఆపేసింది. హైదరాబాద్ని మనం భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా తీర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అదే మురికితో ఉందామా? విదేశీ పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి? హైదరాబాద్ అట్మాస్ఫియర్ అనుకూలంగా ఉంటేనే విదేశీ పెట్టుబడులు వస్తాయి, విదేశీయులు వస్తారు. ఇవాళ మూసీ వల్ల ఎప్పుడో హైదరాబాద్లో 1935-37లో ఒక పెద్ద వాన పడితే ఆనాడు హైదరాబాద్ జనాభాలో 25% జనాభా మూసీలో కొట్టుకుపోయినటువంటి చరిత్ర. అటువంటి మూసీలు నివసిస్తున్న వాళ్ళు ఒక పెద్ద వాన పడితే నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళని ఒడ్డుకు తీసుకొచ్చి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చి వాళ్ళకు వైద్యపరంగా సదుపాయాలు ఇచ్చి మూసీని కొంత మేరకు మొదటి ఫేజ్లో కొంత మేరకు దాన్ని అభివృద్ధి చేసుకుందామంటే నొప్పెందుకు? హైదరాబాద్ బ్యూటిఫికేషన్ అయితే మాకు నూకలు చెల్లిపోతాయి, ఈడ గెలిచే జిహెచ్ఎం సీట్లు కూడా మేము గెలవు అనే బాధ బీజేపీ పార్టీకి. మీరు తప్ప ఇంకేం లేదు. 20 నుంచి 20-30 ఏళ్ళు ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. అంటే మీరు కింది స్థాయి నుంచి కార్యకర్తగా పీసీ చీఫ్ దాగేది. శనివారం తెల్లవారుజామున, ఆదివారం తెల్లవారుజామున కోర్టులు పనిచేయని రోజు, కోర్టులు సెలవు దినాలు ఉన్న రోజులు హైడ్రా సిబ్బంది, హైడ్రా చీఫ్ కానీ బుల్డోజర్లు తీసుకొని ఇళ్లపైకి వెళ్ళి కూల్చివేయడం సమర్థిస్తారా? ఇప్పుడు ఒక బడా నాయకుడు బీఆర్ఎస్ టైంలో ఎమ్మెల్యే వాళ్ళని వదిలేయండి సార్. వాళ్ళే మేజర్ ఇల్లు 90% కూల్చడం జరిగినటువంటి బంగళాలు ప్రజాప్రతినిధులుగా సార్ మీరు వీక్ ఆన్సర్ చెప్తున్నారు. మీరు రాజకీయంగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తుంది మీకు అక్యురేట్గా విత్ ప్రూఫ్ చెప్తున్నాయి. ఎక్కడైతే ఇండ్లు అంటే హైకోర్టు ఎందుకు ఆదేశాలు ఇచ్చింది సార్? మరి హైకోర్టు ఎందుకు ఆదేశాలు ఇచ్చింది? స్థలాల్లో హైకోర్టు ఎందుకు ఆదేశాలు ఇచ్చింది? హైడ్రా చర్యలు తీసుకోవద్దని ఎందుకు ఇచ్చింది? హైకోర్టు ఏం చేస్తుంది? స్టే ఎందుకు ఇస్తుంది? పూర్వాపరాలు అసలు చర్యలు తీసుకోవద్దని సార్. పూర్వాపరాలు తెలుసుకోవాలి కాబట్టి చెప్తుంది. మీరు కూల్చిన ఇల్లు చూడండి. ఆనాడు ప్రజాపతి నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ చెరువుల్లో బంగళాలు కట్టుకున్నారు, మహల్లు కట్టుకున్నారు. అవి కూల్చకూడదా? మా పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడి యొక్క ఫామ్ హౌస్ కూల్చినారు. మీరు రాజకీయంగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాక్టికల్గా చెప్పండి. మీరు నేను ఇప్పుడు మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను మీ ద్వారా ప్రజలకు. హైడ్రా వల్ల ఏదో జరిగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేశారు తప్ప భయపడ్డారు సార్. వాళ్ళు భయభ్రాంతులు కాదు, వాళ్ళు భయపడ్డారు. 5-10 మందికో కొంత ప్రభుత్వ స్థలాలు కట్టుకున్నటువంటి పేదవారికి నష్టం జరిగిండొచ్చు. దాన్ని కూడా కంపెన్సేట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారికి అక్కడ నష్టమైతే దానికి సరిపడా ఇల్లిస్తాం. కానీ ప్రజాప్రతినిధులు ఉండి ఆనాడు ప్రభుత్వ అండతో యథేచ్ఛగా చెరువులు కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టి ప్రజలకు అమ్మేసిన వదిలేద్దామా? చెరువులు నీళ్ళు. ఇప్పుడు నేను నర్సింగ్ ప్రాంతంలో ఉంటా, ఎత్తైన ప్రాంతంలో మంచి వర్షం పడితే నీళ్ళు పైకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెరువులని కబలించబడిన తర్వాత చెరువులకు పోవాల్సిన నీళ్ళు ఎడిపోతుంది, మన ఇళ్ళకి వస్తుంది. చెరువులకు పోవాల్సిన నీళ్లు చెరువులు కబ్జాలు గురడం వల్ల, చెరువులు మాయమైపోవడం వల్ల ఆ నీరంతా ఇళ్ళకి వస్తుంది. ఎన్నిసార్లు మనం హైదరాబాద్ చూసి ఒక భారీ వర్షం పడితే ఎన్ని గంటలు రాకపోకలు బంద్ అవుతున్నాయి. హైదరాబాద్ని ఎన్విరాన్మెంటల్గా మనము సర్ది చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా ఈ దేశం నగరాలతో పాటు ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా తయారు చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ స్థితిగతులు, ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దాంట్లో నష్టపోయేది మెజారిటీ భూ కబ్జాదారులు, బిల్డర్లు తప్ప సామాన్యుడు కానే కాదు. ఓకే, మీరు హైదరాబాద్ అభివృద్ధి చేసుకోవాలి, ఈ చెరువులు. నేను అడిగేది ఒకటే సూటి ప్రశ్న. శని ఆదివారాల్లో కోర్టు సెలవు దినాల్లో హైడ్రా బుల్డోజర్లు తీసుకొని ఇళ్లపైకి చట్ట వ్యతిరేకమా తర్వాత నిర్ణయిస్తారు కోర్టు. వెళ్ళి తెల్లవారుజామున ఇల్లు కూల్చివేయడం, ఇళ్లలో నుంచి సామాన్ తీసుకొచ్చి బయటకు వేయడం కరెక్టా కాదా? ఏ పేదవాడు ఇల్లు కూల్చింది అట్లా చెప్పండి. చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు 1-2 అని మీకు చెప్పండి. మీరు సార్ పేదవాడు, అతి పేదవాడు వారి నివాసం ఉండటానికి ఏదైనా ఇల్లు కట్టకూడని చోట కట్టుకుంటే హైడ్రా తొలగిస్తే దానికి సరిపడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఇది క్లారిటీ, మీరు క్లారిటీ ఉండండి. ఎవడైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఆనాడు ప్రజాప్రతినిధులను దబాయించి, అధికారులు దబాయించి, ప్రభుత్వం దబాయించి అడ్డగోలుగా కట్టకూడని చోట ఇల్లు కట్టుకున్నాడో ఆ ఇల్లు మాత్రం హైడ్రా తొలగిస్తుంది, తొలగించాలి కూడా. అది ప్రభుత్వ స్థలం.
ప్రభుత్వ స్థలాన్ని యథేచ్ఛగా ఒక ప్రజాప్రతినిధి కబ్జా చేశాడు కాబట్టి కబలించాడు కాబట్టి అది తీయాల్సిందే. అది ఎవరికి లాభం అవుతుంది? మహేష్ కుమార్ గారు ఇవాళ హైదరాబాద్ ఇంత ప్రచారం చేశారు కదా, మీరు హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో చెరువున్న ప్రాంతం చూడండి, సామాన్య ప్రజలను అడగండి. హైడ్రా వచ్చిన తర్వాత ఏ రకంగా చెరువులు వెనక్కి తీసుకురాబడ్డాయి, ఏ రకంగా సుందరీకరణ అయింది, ఏ రకంగా వాళ్ళు స్వేచ్ఛతో అక్కడ వాకింగ్ చేసుకుంటూ ఉన్నారు. అది ప్రభుత్వ స్థలం కదా. నిజాం ప్రభువు దూరదృష్టితో కొన్ని వేల చెరువుల్ని హైదరాబాద్ అండ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ తవ్వినాడు. ఎందుకోసం? దూరదృష్టితో చేసినాడు. ఆ చెరువులు ఇవాళ 60-70% మాయమైపోయినాయి. దాంట్లో కొంత చెరువుల్ని మనం వెనక్కి తీసుకొచ్చినాం. దాంట్లో పేదవాడికి అన్యాయమైందని, పేదవాడు ఇల్లు కూల్చేశాడని, పేదవాడు కూల్చేశాడని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ వాస్తవం అది కాదు. కొంత మీరు అనే దాంట్లో కొంత ఉండొచ్చు. ఎస్, హైదరాబాద్లో కొంత ఎక్కడన్నా కొంత తప్పులు దొరికిండొచ్చు. తప్పు. నేను అదే అంటున్నాను మిమ్మల్ని పదే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు 20-30 ఏళ్ళుగా పబ్లిక్ లైఫ్ ఉన్నారు, అదే పదే చెప్తాను. శనివారము ఆదివారము కోర్టు సెలవు దినాల్లో తెల్లవారుజామున ప్రభుత్వ సిబ్బంది, హైడ్రా సిబ్బంది బుల్డోజర్ తీసుకెళ్ళి ఇల్లు కూల్చివేయడాన్ని ఒక పొలిటీషియన్గా, ఒక ప్రజాప్రతినిధిగా తప్ప ఒప్ప ఒక కొద్దిసేపు పక్కన పెడితే మీరు సమర్థిస్తారా లేదా? అవునా కాదా? స్టేట్ అవే సార్. శని ఆదివారం మాట ఉండదు. శని ఆదివారం మాట ఉండదు. కొట్టిండదు శని ఆదివారాలు. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. 90% ఆఫ్ హైడ్రా డెమాలిషన్స్ శని ఆదివారాలు జరిగాయి. నేను మీకు పేరు చెప్పాను. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఒక చెరువు పక్కన 1.5 ఎకరం ఇల్లు కట్టుకున్నాడు. ఒక పార్టీకి చెందిన నాయకుడు. మీరు మళ్ళీ ఒక చెరువులో ఇల్లు కట్టుకున్నాడు, చెరువు పక్కన ఇల్లు కట్టుకున్నాడు. ఫ్రైడే మిడ్ నైట్ కొట్టారు. అది థర్స్డేనో వెనస్డేనో కొడితే కోర్టు స్టే తెచ్చుకొని పెట్టుకుంటాడు. ఆ ధనికుడు బాజాప్తా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసుకొని చెరువుని కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటే కోర్టు పూర్వాపులో తెలుసుకోవాలి కాబట్టి స్టే ఇస్తుంది. దాన్ని సమర్థిస్తామా మనం? ఉండని అట్లా ఆ పేదవాడి భూమిలో పేదవాడు చెందిన చెరువులో ఒక ధనికుడు ఆనాడు మజిల్ పవరు పార్టీ పవర్ ఉపయోగించి కట్టుకుని ఇల్లు వదిలేద్దామా? అది వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదా? ప్రభుత్వ అవసరం, ప్రజల అవసరాల కోసం ఆ చెరువులో ఆ భాగాన్ని తీసేసి చెరువుని యథాస్థితికి తీసుకోవాల్సిన అవసరం లేదా మనకి? అది కూడా ఆలోచించాలి కదా పౌరులుగా మనం. రేపు హైదరాబాద్లో నేను తప్పు చేస్తే నాయలు కూడా పోతుండొచ్చు, మీలు కూడా పోతుండొచ్చు. ఒక పద్ధతి ప్రకారం ఒక దూరదృష్టితో హైడ్రాని తీసుకొచ్చాం. మీరన్నదే ఏకీభవిస్తే ప్రజాప్రతినిధికి కొంత బీదవాళ్ళకి ఏమైనా నష్టం జరిగితే, వాడు కట్టకూడదు చోటున కట్టితే నష్టం జరిగితే, వాడు తెలిసో తెలియక కట్టిండు కాబట్టి, పేదవాడు కాబట్టి వానికి నష్టపరిహారం ఇవ్వాలి, ఇల్లు పోతే ఇల్లు ఇవ్వాలి. సార్ అది నెక్స్ట్ పాయింట్ మీరు అన్నది, మీరు చెప్పేది. నేను అనేది మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నా. శని ఆదివారం రోజు కోర్టు సెలవు దినాల్లో హైడ్రా వెళ్ళడాన్ని ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పొలిటీషియన్గా మీరు సమర్థిస్తారా లేదా? సమర్థించడం ఇవ్వకపోవడం కాదు. పొలిటీషియన్ చెప్పండి. మీరు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ లేరు అనుకుందాం. ఈ క్వశ్చన్ వరకు మీరు కాంగ్రెస్ లేరు, ఒక ప్రజాప్రతినిధి, ఒక పొలిటీషియన్, చెప్పండి. నా జవాబు ఒకటే. అది శని ఆదివారాలు కానీ కోర్టు ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఉండేందుకు ఆదివారం చేస్తుండా శనివారం చేస్తుండా నిమిత్తం లేకుండా, అది నిజంగా కబ్జా గురై ఉండి నిజంగా ప్రభుత్వ స్థలంలో ఆక్రమించి ఉంటే, ఇది ఒక ధనికుడు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు ఆక్యుపై చేసుకుని ఉంటే నేను సమర్థిస్తాను. మనకు కావాల్సింది ప్రభుత్వ స్థలాలు ఎవడు కబ్జా చేసినా అది వెనక్కి రావాలి. సోమవారం చేశారో సోమవారం నుంచి శుక్రవారం చేస్తే ఇబ్బంది ఏంది? కొన్ని ఆదివారాలు నేను అందుకే ఆది శని సోమవారం చేసేది ఆది శని చేస్తున్నారనే సమస్య. ఇప్పుడు ప్రజాప్రతినిధి ముసుగులో ప్రభుత్వ చెరువులు కబ్జా చేస్తే సార్ మీరు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు, వెనక్కి రావాల్సిందే సార్. తద్వారా మీరు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఒక ప్రజాప్రతినిధి అని, మధ్య బలం ఉన్నవాడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే వెనక్కి రాకూడదా? రావాలి. సోమవారం రోజు కోర్టు రావాలి కదా. ఇన్ని రోజులు ఆగారు. సోమవారం రోజు కోర్టు ఓపెన్ అయిన తర్వాత మంచిగా పిటిషన్ వేసి, ఆర్గ్యుమెంట్స్ వేసి, గూగుల్ మ్యాప్స్ ఇచ్చి, మొత్తం ఇచ్చి, సార్ తప్పు చేశాడు, మేము డెమాలిషన్ చేస్తున్నాం, మీరు ఆర్డర్ చేయండి, ఇది పర్యావరణానికి అవసరము, చెరువులను రక్షించాలి, మా ప్రభుత్వ ఉద్దేశం ఇదని మీరు చేయొచ్చు కదా సార్. ఎందుకు ఎవరు గురించి మాట్లాడుతారో వాళ్ళు నీలాగా నాలాగా అమాయకులై ఉండరు. నేను వాళ్ళ గురించి అంటే ఎవరిదైనా సార్, ఎవరిదైనా అవసరాలు గుర్తించి ఉండరు. కోర్టును ఆసరా చేసుకొని
సార్ మీరు మళ్ళీ లబ్ధి మీరు ఒక పొందే ఎమ్మెల్సీ ప్రయత్నం ఒక చేస్తారు అధికార పార్టీ కాబట్టి. ఎమ్మెల్సీ గురించి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారని హైదరాబాద్లో ఎన్ని పేదల ఇల్లు మీకు తెలియదు, నిజాయితీగా గుండె మీద చేసుకొని చెప్పండి. మూసీలో మీరు మూసీ నేను మాట్లాడతాను. మూసీ మనం రీజనరేషన్ చేసేటప్పుడు కొన్ని వందల గుడిసెలు మూసీ నదిలో పట్టి ఉన్నాయి. అంటే నదీ ప్రవాహం పోయే పరిస్థితిలో ఉన్నాయి. వారు కౌన్సిలింగ్ చేసినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, 80% ఆ గుడిసెవాసులు ఎస్ మాకు ఫలానా చోట డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, అక్కడ స్కూల్స్ ఉన్నాయి, మా పిల్లలకి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, అక్కడ పెద్ద కూడలు ఉంది, మాకు పని దొరుకుతుంది. అంటే వాళ్ళు కోరుకున్న చోట డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం. కొన్ని వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం ఎవరైతే నిరాశ్రయులైనరో మూసీ నదిలో. ఇది ప్రభుత్వం పాలసీ. ఇవాళ నేను అహ్మదాబాద్లో కట్టినటువంటి సాబర్మతి ప్రాజెక్టులో ఇప్పటికీ దాదాపు కొన్ని వేల కేసులు కోర్టులో ఉన్నాయి. మోడీ గారి స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్లో సాబర్మతిలో ఏవైతే మీరు డిస్టెబిలైజ్ చేసి ఇల్లు తొలగించారో కొన్ని వేల కేసులు హైకోర్టులో ఉన్నాయి. ఇంతవరకు పునరావాసం ఇయ్యలే. కానీ ఇక్కడ మీరు మూసీలో తొలగించిన ప్రతి పేదవాడికి పునరావాసం ఇచ్చినాం. ఇది కాంగ్రెస్ మార్క్ పాలన. వ్యత్యాసం చూడండి మీరు. అరే మరి మూసీలో ఇప్పుడు మూసీలో అక్కడే ఉంచి వాడిని ఫ్లోలో కొట్టుకుపోనేవాడు. మీరు ఈ కూల్చివేతలకు సంబంధించి మీరు ఎక్కడ చూడలేదా? అంటే ఎవరు ప్రజలు ఇబ్బంది పడలేదు, అంతా బాగా జరుగుతుంది అని చెప్తారా? ఇప్పుడు ఒక అంటే తప్ప ఒప్పని పెట్టుకుంటే ఒక ఇల్లు కూల్చివేయడం వాళ్ళకి ఎంత పెయిన్ కలిగిస్తున్నది మీకు తెలియదంటారా? 2-3% కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు. కొందరు మొండిగా మాకు నీళ్ళు వచ్చినా పర్లే, ప్రవాహం వచ్చినా పర్లే, మేము కొట్టుకునే పర్లే, మాకు ఈయనే పునరావాసం ఉంది, ఉద్యోగాలు దొరికి ఈయనే ఉంటాం అంటారు. అది కాదు. ప్రభుత్వ పాలసీ ఏంటంటే మీకు పునర్జీవం కావాలి, నది ఫ్లో కావాలి. పైన ఎక్కడో పరిగిలో స్టార్ట్ అయిన నది కింద నల్గొండ దాకా పోతుంది. ఎంత పెద్ద నది అది, ఎంత పెద్ద మూసి, ఎంత పెద్ద వాగది. దాన్ని రీజనరేట్ చేసుకుంటే, రిపేర్ చేసుకొని రీజనరేట్ చేసుకుని తప్పేంటంటే నేను ఇవాళ కాకుండా రేపు వచ్చే జనరేషన్ చేసుకోవాలి కదా. పోనీ ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసింది ఎవరు? ఏ ప్రభుత్వం చెప్పండి? మూసీ రీజనరేషన్ ప్రాజెక్ట్ రూపకల్పన చేసింది గత ప్రభుత్వంలో మొదలైంది. కదా, మేమేం కొత్తగా తీసుకురాలే కదా. అరే ఇలా విదేశీయులు వచ్చినప్పుడు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవాళ మీరు మూసీ పైనుంచి సెంటర్ స్పేడ్గా ఒక రోడ్డు పోతుందండి, రేపు ఒక ఫ్లైఓవర్ పోతుంది. నీకు 30% ఆఫ్ ది ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది హైదరాబాద్లో. అది అవసరం లేదా మనకి? వీళ్ళ రాత్రి తార్నాకులో ఒక ఫంక్షన్ అటెండ్ చేసి నేను నార్సింగ్ పోవాలంటే 1 hour 45 minutes పట్టింది. అదే మూసీ మధ్యన ఆ రోడ్ వస్తే నేను హాఫ్ అన్ అవర్లో పోతాను. అది అవసరం లేదా? ఇప్పుడు పరిపాలకుడు అంటోడు ఎప్పుడైనా కానీ దూరదృష్టితో పరిపాలన చేయాలి, విజన్తో పరిపాలన చేయాలి. వాడే పరిపాలకుడు. ఇవాళ ఉన్నది కదా నేను సర్దుకుంటే పరిపాలన కాదు. ఇది విజనరీ లీడర్షిప్ కాబట్టి ఇలా మూసీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. మేము నదుల యొక్క, చెరువుల యొక్క ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలు వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నాం? ఇలా మన కోసం కాదండి, రేపు మన భవిష్యత్ తరాలకు అవసరం పడాలి. రేపు మన పిల్లలకి హైదరాబాద్ అంటే ఒక గొప్ప నగరంగా చెప్పుకోదగిన స్థితికి రావాలి. ఎవరో ఒకరు ధైర్యం చేయండి, రాదు. నేను ముఖ్యమంత్రి అయ్యాను, నాకే సరిపడా ఉందని కాదు. దూరదృష్టితో పనిచేసేవాడే నాయకుడు. ఇవాళ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి దూరదృష్టితో, విజన్తో ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి కొద్ది ఇబ్బందులు అవుతాయి. మీ దూరదృష్టి పేదలకు దుఃఖాన్ని తెస్తుంది, దురదృష్టకరాన్ని తెచ్చిపెడుతుంది. మీరు కూడా సోషల్ మీడియాలో చూసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మూసీలో కానీ హైదరాబాద్లో కానీ నేను మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, హైదరాబాద్ ప్రజలు, ఎవరన్నా బీదవాడికి నష్టం జరిగితే గుండె కత్తుకొని మనం ఆదుకుంటాము. పేదవాడి ముసుగులో చెరువులు కబ్జాలు చేసి, అంతరాల మీద అంతరాలు వేసి, అమాయకులకు అమ్మేసి, ఇలా చెరువులు కట్టినా కూడా నాకు వెసులుబాటు కావాలంటే అది న్యాయమా? చెప్పండి. చెరువులో కడతారు. మీరు చూడండి హైదరాబాద్లో ఎన్ని చెరువులు కబ్జాలు గురైపోయినాయి. బిల్డింగ్ ఉంటుంది, పక్కన చెరువు నీళ్లు. పీసీసీ చీఫ్గా మీరు బాధ్యత చెప్పండి 1.5 year అవుతుంది. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం తీసుకొచ్చారా? ప్రధానంగా మంత్రులపై విమర్శలు వస్తే పార్టీ వైపు నుంచి పెద్దగా స్పందన లేదు, పెద్ద పట్టించుకోలేదు. ఎవరు మంత్రి వాళ్ళే డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందంటారు. చాలా తప్పిదం ఇది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ప్రభుత్వానికి, పార్టీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా సఖ్యత ఉంది. మాకు కావాల్సింది
మా పట్టింపులు మా పెత్తనాలు కాదు. ఇలా ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు అధికారం ఇచ్చారు. ముఖ్యమంత్రి గారిని నేను కానీ మా మంత్రులు కానీ ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా పట్టింపులకు పోకుండా సర్దుకొని అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంది, ప్రజల ఆకాంక్షలు ఆశలకు అనుగుణంగా పనిచేయాలి. మనం ఆ దశగా పనిచేస్తూ ఉన్నాం. మంత్రుల మీద ఆరోపణలు నిజంగా ఉన్న ఆరోపణ వస్తే నేను స్పందిస్తాను. ఇక ఆరోపణ చేయాలి కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక బురద చల్లాడు కాబట్టి అని సడితే దానికి ఎవరేం చేస్తారు? ఇలా చాలామంది మంత్రుల మీద పసలేని ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు మిగిలిన అందరి మీద అవినీతి ఆరోపణలే. ఒకరిద్దరు శ్రీధర్ బాబు గారు ఇంకా వాళ్ళు వీళ్ళు తప్పించి అందరి మీద ఎందుకు చేస్తారు? చేసిన వాళ్ళు ఆయన మీద కూడా చేయొచ్చు. ఎందుకు చేయాలి? ఇలా పగడ్బందీ వ్యూహంలో భాగంగానే మంత్రుల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే నిప్పులేందే పొగరాదంటారు కదా సార్. నేనేమంటానంటే, నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. యాజ్ ఎ పీస్ ఫ్రెండ్గా మీకు చెప్తా ఉన్నాను. ఏదైనా మంత్రి మీద మీకు ఏదైనా ఆరోపణ ఉంటే కాంక్రీట్ ఎవిడెన్స్తో రండి, మేము చర్యలు తీసుకోకుండా అడగండి. మీకు ఇవ్వాలి ఫిర్యాదు సీఎం ఎవరికి ఇవ్వమంటారు? సీఎం గారు కానీ మేము కానీ ప్రభుత్వ హైకమాండ్ కానీ డెఫినెట్గా యాక్ట్ చేస్తుంది. తప్పు చేస్తే మీరు ప్రూఫ్ చేస్తే మేము రెడీ ఉన్నామని మాట చెప్పడం జరిగింది. మీరు అది కాకుండా ఏదో ఆరోపణ చేయాలి కాబట్టి, రోజు ఏదో న్యూస్ ఉండాలి కాబట్టి, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేస్తే తప్ప మాకు పుట్టుగడలు ఉండే కాబట్టి అని బదనాం చేస్తే ఎవరైనా చేస్తారండి? ఇలా సీతాక్ మీద ఆరోపణలు వస్తే కోర్టుకు పోయింది, పరువు నష్టం కేసు వేసింది. మిగతా మంత్రులు ఎవరి మీద వచ్చినా మేము స్పందిస్తూ ఉన్నారు కదా. వాటి కూడా డెఫినెట్గా హోల్డ్ చేస్తుంది. తప్పు చేయకుండా ఆరోపణలు చేసి మీరు తద్వారా రాజకీయ లబ్ధి పొందుతామనుకుంటే అది మంచిది కాదు. నేను బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మా మంత్రులు ఎవరైనా వాళ్ళన్న చోట తప్పు చేశారంటే మేము ఆత్మపరిశీలన చేసుకుంటూ, తప్పు చేస్తే డెఫినెట్గా హైకమాండ్ దాని మీద ఆలోచిస్తుంది. ఏ తప్పు చేయకుండా రోజు ఇదే పనిగా బదనాం చేస్తారంటే మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు మాకు. సీనియర్ రాజకీయ నేత జీవన్ రెడ్డి, జగిత్యాలకు సంబంధించిన జీవన్ రెడ్డి పార్టీ వీడడానికి బాధ్యులు పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ, సీఎం రేవంత్ రెడ్డి, ప్రస్తుతం ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే సజ్జయ్ కుమార్. ఎవ్వరు కాదు, ఆయనే బాధ్యుడా? అంతే కదా. ఆయన అవసరానికి పార్టీ మారినాడు. పెద్ద ఆయనగా మేము ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం నేను కానీ ముఖ్యమంత్రి కానీ మా మీనాక్షి అన్నీ ఇచ్చాం. ఆఖరి రోజు కూడా నేను వెళ్ళి ప్రయత్నం చేశాను. ఇప్పుడు అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల ఎమ్మెల్యే మాకు సహకారం చేస్తూ ఉన్నాడు. ప్రజలు ఆనాడు మాకు 63 బదులు 75 ఇచ్చి ఉంటే ఈ బాధే లేదు. ప్రభుత్వం రాగానే బీజేపీ ఇక్కడ రాష్ట్రపతి పాలన పెడతామని, ప్రభుత్వాన్ని కూలదేస్తామని టీఆర్ఎస్ నాయకులు ఇలా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు మేము ఎన్నుకోబడింది 5 ఏళ్ళకి వీళ్ళు కూల్చడం ఏంది, మా బలం చూసుకున్నాం కదా, మేమే మీకు మద్దతు ఇస్తాం, మాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. మద్దతు ఇచ్చే క్రమంలో జీవన్ రెడ్డి గారి ఏలియాలో కూడా అక్కడ ఆ ఎమ్మెల్యే మాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. ముందు నుంచి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు జీవన్ రెడ్డి గారు. మేము ఇబ్బందిని అర్థం చేసుకుని ఆయనకు చేయాల్సినంత చెప్పాం. జీవన్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేయలే, వారు కూడా పార్టీకి అదేవిధంగా సేవ చేశారు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వారు కోరిన విధంగా మేము చేయలేకపోయాం, సాధ్యం కాదు అది. కానప్పుడు ఆయన పార్టీ వీడినాడు. వీడే క్రమంలో నేను, ముఖ్యమంత్రి గారు, మా మీనాక్షి, నటరాజు అందరం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పార్టీకి ఇన్ని రోజులు సేవ చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి, సమస్య సర్దుకుంటుందని చెప్పాం. విచిత్రం ఏంటంటే కాళేశ్వరం విషయంలో జరిగినటువంటి అవినీతి మీద మాకు హితబోధ చేసింది జీవన్ రెడ్డి గారు. ఏ రకమైనటువంటి అవినీతి అక్కడ జరిగిందో చెప్పింది జీవన్ రెడ్డి గారు. ఎవరినైతే వారు ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవినీతి పరులని మాట్లాడి వారి మీద నిజంగా కూడా వారి కౌన్సిల్లో ఒకే ఒక ఎమ్మెల్సీ కూడా టీఆర్ఎస్ మీద పోరాడి ఇలా ఆ పార్టీకి పోవడం అనేది అక్కడ జగిత్యాల ప్రజలు జీర్ణించుకోలేకపోతారు, మాకు కూడా అర్థం కానీ మహేష్ ఉన్న జీవన్ రెడ్డి గారి కోరికలు పోయాము అని అందుకోసం వెళ్ళిపోయాడు. కానీ ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేశవరావు గారు వచ్చారు, ఆయనకు సలహాదారు పదవి ఇచ్చారు. వాళ్ళ కూతురికి నిన్నగాక మొన్న మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. కార్పొరేషన్లో ఇద్దరికి ఇతర పార్టీ నుంచి వచ్చిన బొమ్మ అతనికి ఇచ్చారు, తర్వాత వేరే వాళ్ళకు కూడా ఇచ్చారు, పేర్లు కూడా ఉన్నాయి. ఉన్న వాళ్ళని ఎందుకు ఉంచుకోలేకపోతున్నారు, బయట వాళ్ళని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత వీక్గా ఉందా? ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని ప్యాట్రనైజ్ చేయాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ ఉందా? నేను 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారి దగ్గర వకాలత చేస్తాను. నేను పీసీ అధ్యక్షుడు కూడా ఎన్ఎస్వై నాయకుడిగా వచ్చాను కాబట్టి. ఒక్క నిమిషం, మీరు వకాలత చేస్తున్నారు కదా, గద్వాల విజయలక్ష్మి పార్టీ కోసం ఎంత పనిచేసింది, తర్వాత బొమ్మ అతను ఉన్నాడు కదా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు, ఆయన బొమ్మ శ్రీరామ్, ఆయన ఎంతకాలం పనిచేశాడు. గౌడ కార్పొరేషన్ చైర్మన్గా వచ్చిన చంద్రశేఖర్ గౌడ్ ఎంతకాలం పనిచేశారు? మీకు తప్పుడు సమాచారం ఉంది.
చంద్రశేఖర్ గారు పుట్టుకతో కాంగ్రెస్, ఈ రోజు కూడా ఏ రోజు పార్టీ వదలలే. ఓకే. రాంగ్ సమాచారం. బొమ్మ శ్రీరామ్ 5 సార్లు సర్పంచ్. బొమ్మ శ్రీరామ్ డి శ్రీనివాస్ గారి అనుచరుడు ఉండి డి శ్రీనివాస్ గారి పార్టీ వీడిన రోజున కూడా చంద్రశేఖర్ కూడా వీడలే. బొమ్మ శ్రీరామ్ బొమ్మ శ్రీరామ్ది గద్వాల విజయలక్ష్మి కూడా చెప్తాను. ఇప్పుడు కొత్త నీరు పాత నీరు అవసరం. ఒక పార్టీ ప్రజాక్షేత్రం నిలవలేనప్పుడు కొంత కొత్త నీరు కూడా అవసరం మాకు. బట్ ఎంత నీరుని మనం అబ్జర్వ్ చేసుకుంటాం అనేది సమస్య. మీనాక్షి నటరాజన్ పూర్తిగా ఎన్ఎస్ఏ బ్యాగ్ నుంచి వచ్చిన వాళ్ళము. మాకు ఆ సెన్సిటివ్ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఏకీభవించినారు. ఏంటి, కొత్త వాళ్ళకి 20% మించకుండా అవకాశాలు ఇచ్చి పాత వారికి 80% ఇవ్వాలని. నేను అధ్యక్షుడు అయిన తర్వాత మొన్న కార్పొరేషన్ చైర్మన్ లేసాం. 40 ఏళ్ళు గాంధీ భవన్ పట్టుకొని పనిచేసినటువంటి సిహెచ్ బాలరాజుని మేము కార్పొరేషన్ చైర్మన్ వేసాం. పార్టీ ఇప్పుడు వదలలే. ఆల్మోస్ట్ రిటైర్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్ వేసాం. ఇలా అట్లా చెప్పుకుంటూ పోతే 17 కార్పొరేషన్లో 14 కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అడ్డు పెట్టుకున్న వాళ్ళే. 3-4 కొత్త. మీరనే బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి 25 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు. అనివార్య కాలంలో పార్టీ విన్నాడు. మళ్ళీ తప్పిదలుచుకొని వచ్చినాడు. కాపు నాయకులంతా కూడా వారి పేరే చెప్పినారు, యంగ్ ఉన్నాడు చేయమని. గద్వాల విజయలక్ష్మి విషయానికి వచ్చినప్పుడు మీరు కేశవరావు గారు రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఒక నిష్ణార్థుడు న్యాయకోవిదుడు అయినటువంటి సింఘ్వికి అవకాశం ఇవ్వాలని స్వచ్ఛందంగా రాజ్యసభ పదవి వదులుకున్నాడు. గద్వాల విజయలక్ష్మి మేయర్గా పనిచేసింది, గతంలో కార్పొరేటర్గా పనిచేసింది, విద్యావంతురాలు. ఒక మహిళా కమిషన్ నడపాలన్నప్పుడు కొంత ఆమెది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో, ప్లస్ వాళ్ళ ఫాదర్ ఆ రకంగా సాక్రిఫైస్ చేశారని. దానికి తోడు కేశవరావు గారు మొత్తం రాజకీయ 65 ఏళ్ళ జీవితంలో 90% కాంగ్రెస్లో ఉన్నాడు కదా, పిసిసి అధ్యక్షుడిగా చేసినాడు కదా. సో ఆ సర్వీస్ ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకు చేస్తాం. కొత్త అని మీరు అన్నప్పుడు ఎస్, నేను కూడా ఎక్కిపోస్తాను. ఒక 20% కొత్త వారికి అవకాశం ఇచ్చాం, మిగతా 80% పాత వాళ్ళకి అవకాశం ఇచ్చాం. ఆ రకంగా ఇలా మహిళా కమిషన్ మెంబర్లు చూడండి. శ్రీకాంతాచారి మరణం, వారి త్యాగం ఎవరైనా గుర్తించిందా గత ప్రభుత్వం? ఇలా మా ముఖ్యమంత్రి గుర్తించినారు కాబట్టి శంకరమ్మకి మెంబర్గా చేశాం. చాకలి ఐలమ్మ మనవరాల్ని తీసుకొచ్చి మెంబర్గా చేశాం. ఇలా దాంట్లో కూడా 3 బీసీలకు ఇచ్చాం. ఒక మహిళా నాయకురాలు 15 ఏళ్ళుగా హైదరాబాద్లో పనిచేస్తూ ఉంది, ఉజ్మా షాకిర్. సదాలక్ష్మి గారు 20 ఏళ్ళుగా మహిళా కాంగ్రెస్లో పనిచేసినట్టు సదాలక్ష్మికి ఇచ్చాం. రాధాబాయి ట్రైబల్ నాయకురాలు, సర్వం కోల్పోయింది, భర్తను కూడా కోల్పోయింది, అలాంటి ఆమెను గుర్తించినాం. సో సభ్యులు చూడండి మీరు, ఒక రకమైనటువంటి ఇవాళ కొత్తగా ఒక ఉత్సాహం, ఒక నమ్మకం ఏర్పడుతూ ఉంది. ఇలా కమిషన్ కానీ మేము వేసిన చైర్మన్ల ద్వారా కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కొత్త ఒక నమ్మకం, అరే మాకు న్యాయం జరుగుద్ది అని ఒక ఆశను కలగజేయగలిగినాం. గతంలో ఇచ్చిన చైర్మన్లు చూడండి మీరు. నేను అప్పుడు పీస్ ప్రెసిడెంట్ గాను 47-50 చైర్మన్లు ఇస్తే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి 80% వరకు చైర్మన్లు అయినారు. తెలుసా మీకు? ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఇట్లా పార్టీ అనుబంధ సంస్థలు పనిచేసిన అందరూ కూడా చైర్మన్లు అయినారు. బీసీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు చైర్మన్ అండి, ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు చైర్మన్ అండి, ఎస్టీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు చైర్మన్ అండి. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని పీసీసీ లెవెల్లో పనిచేసిన ప్రతి వాడికి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అవకాశం రాని వాడికి, పార్టీ కోసం కష్టపడి ఎక్కడ అవకాశం రానంతా కూడా కార్పొరేషన్ బోర్డు చైర్మన్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకో కొంతమంది నేయబోతూ ఉన్నాం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నిరంతరం పార్టీ కోసం కృషి చేస్తారు. 80% జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లు అయినారు. దాంట్లో సగం మంది ఎమ్మెల్యేలు అయినారు. ఎన్ఎస్యూ అధ్యక్షుడు రోడ్ల మీద పోరాడి లాఠీలు తింటే ఏకంగా ఎమ్మెల్సీ చేసినాం. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి పార్టీ కోసం పనిచేస్తే రాజ్యసభ సభ్యత్వం, అంటే 50 ఏళ్ళకు దక్కాల్సిన సభ్యత్వం 30 ఏళ్ళకి దక్కింది. సో ఆ రకంగా అసలు కార్యకర్తలు గుర్తించేటటువంటి మిషనరీ అవుతుంది, అది కాంగ్రెస్ పార్టీలో గొప్ప మిషనరీగా ఉంది, దాంట్లో అనుమానం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీరు ఎప్పుడైనా విభేదించారా? అంటే వివిధ అంశాలకు సంబంధించి విభేదం అని ఉండదు. ఇప్పుడు అంశాల విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛగా మా అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. ఆ గొప్పతనం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, ఆ స్వీట్నెస్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఏముండదు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నాకేదన్నా ఇబ్బందికరం వచ్చినప్పుడు ఆయనకు చెప్తాను, ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన ఫలాన్ని చేస్తే బాగుంటుంది అన్నప్పుడు నాకు చెప్తే నేను అర్థం చేసుకుంటాను. మాకు అండర్స్టాండింగ్ ఆ రకంగా ఉంది. నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఇలాంటి అండర్స్టాండింగ్ ఉండకపోవచ్చు. ఒక ముఖ్యమంత్రి, ఒక పీస్ ప్రెసిడెంట్ ప్యూర్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్. నేను మొదట చెప్పాను, మాకు భేషజాలు పట్టింపులు పోము. కారణం ప్రజలు మమ్మల్ని వారిని సరైన రీతిలో చూడటానికి ఎన్నుకున్నారు. మేము పట్టింపులు పంతాలకు పోతే ప్రజలకు అన్యాయం జరుగుతుంది కదా, అవకాశం ఇవ్వద్దని ఆ దశగా
సరైన పాలన, వారు ప్రభుత్వాన్ని సజావుగా నడుపుతూ ఉన్నారు. దానికి అనుసంధానంగా మేము పార్టీ నడుపుతూ ఉన్నాం. అభిప్రాయాల భేదాలు మాట లేవు, కానీ యథేచ్ఛగా మా అభిప్రాయం చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఇలా పిఎస్సి ఉంటుంది మాకు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ. మీరు ఏ పార్టీలో చూడరు అలాంటి అవకాశం. యథేచ్ఛగా ఉన్నటువంటి అభిప్రాయం చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ, అందులో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాలు మాత్రమే ఉంటుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే పదే తాను మంత్రి కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. గతంలో పార్టీ హామీ ఇచ్చిందని కూడా ప్రతి సందర్భంలో చెప్తున్నారు. పీసీ చీఫ్గా ఆయనకి ఏం చెప్తారు? పార్టీ హామీ ఇచ్చిందనే మాట వారు చెప్తా ఉన్నారు. అప్పుడు నేను పీస్ ప్రెసిడెంట్గా లేను, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాంటి హామీ వారికి ఇచ్చిందనే మాట నాకు కూడా చెప్పినారు. డెఫినెట్గా హైకమాండ్ అవకాశం వచ్చినప్పుడు పరిశీలిస్తుంది. ఇచ్చిందా హామీ? అంటే మీ దృష్టి ఇచ్చిందని వారు చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు జరిగినప్పుడు మీరు క్రాస్ చెక్ చేయడం లేకపోతే తెలుసుకునే ప్రయత్నం? ప్రెసిడెంట్గా లేను, హైకమాండ్కి వారికి మధ్యన చర్చలు, వారు చెప్తుంది నాకు హామీ ఇచ్చినారని. నిజంగా ఇచ్చిండుంటే హైకమాండ్ డెఫినెట్గా ఆలోచిస్తుంది. సార్, ఫైనల్గా హామీల విషయంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, హామీలు రకరకాల హామీలు ఇచ్చింది. 2.5 ఏళ్ళు దాదాపు పూర్తవుతుంది, ఇంకా 2.5 ఏళ్ళే ఉంది. ఈ హామీలను పూర్తి స్థాయిలో 100% అమలు చేసే పరిస్థితి ఉందా? హ్యాండ్సప్ చేయాలనే తపనతో హామీలు అమలు కావు కదా సార్? ఆకాంక్ష, కమిట్మెంట్ ముఖ్యమంత్రి గారికి ఉంది, మాకు ఉంది. ఆర్థిక వెసులుబాటు కొంత రావాలి, భగవంతుడు అవకాశం ఇవ్వాలి. మేము ఇచ్చిన మాటను నమ్మి మాకు ఓటేశారు ప్రజలు. ఎవరిని కూడా వమ్ము చేయకుండా వీలైనంత వరకు అన్నీ కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలనేది మా తపన. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ప్రచారం బాగా జరుగుతుంది. ఒకరిద్దరు మంత్రులను డ్రాప్ చేస్తారంటున్నారు. నిజం ఉందా సార్? మంత్రివర్గ ప్రక్షాళన కానీ, పునర్వ్యవస్థీకరణ కానీ, మార్పులు చేర్పులు కానీ అది ప్యూర్లీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉంటుంది. అది హైకమాండ్ ముఖ్యమంత్రి గారు కలిసి చేయాల్సినటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం జరిగేటప్పుడు మమ్మల్ని ఏమైనా సలహాలు సూచనలు అడిగితే డెఫినెట్గా ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మహేష్ కుమార్ గౌడ్తో స్టేట్ ట్రాక్. మరోసారి మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.